హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వని వంటిల్లు. ఈరోజు మనం హోటల్ స్టైల్ పరోటాలని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇలా మీరు తయారు చేసుకుంటే చూడండి, ఇలా పొరల పొరలుగా తినడానికి మనం అచ్చం హోటల్లో ఎలా తీసుకుంటామో అలాగే ఇంట్లో ఎంతో సులువుగా చేసుకోగలము. పరోటాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇట్లా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దానిలో 1/2 కప్పు గోధుమ పిండి వేసుకోండి. ఒక 1/2 కప్పు మైదా పిండి వేసుకోండి. మీకు మొత్తం గోధుమ పిండితో కావాలంటే మొత్తం గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు. దీనిలో ఇప్పుడు రుచికి తగినంత ఉప్పును వేసుకుందాం. 2 స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకోండి. 1 స్పూను పంచదార పొడి వేసుకోండి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ సాఫ్ట్గా ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా ముద్దలాగా కలుపుకున్నాక 2 నిమిషాలు బాగా ఒత్తుకోండి. మనకి ఎంత బాగా ఒత్తుకుంటే ఈ పరోటాలు అంత బాగా వస్తాయి. ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ని ఇలా పైన రాసి మూత పెట్టి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాలు పిండి నానిన తర్వాత చూడండి సాఫ్ట్గా అయింది. మళ్ళీ ఒక్కసారి దీన్ని మొత్తం ఒకసారి ఇలా ఒత్తుకొని చిన్న ఉండల్లాగా చేసుకుందాం. 3 భాగాలుగా చేసుకుందాం. ఈ సైజు ఉండలు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక ఉండను తీసుకుందాం. అడుగున పొడిపిండి వేసుకోండి. దీన్ని పల్సగా ఒత్తుకోవాలి. ఎంత వీలవుతే అంత పల్సగా ఒత్తుకోండి. ఇలా పల్సగా ఒత్తుకున్నాక పైన ఆయిల్ రాసుకుందాం. మీరు బటరు, నెయ్యి మీకు ఏది కావాలంటే అది రాసుకోవచ్చు. ఇలా రాసుకున్నాక దీనిపైన కొద్దిగా పొడి పిండిని చల్లుకుందాం. ఇలా పిండిని చల్లుకోండి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. మీ దగ్గర కట్టర్ అయినా సరే, చాక్ అయినా దేన్ని ఉన్నా సరే ఇలా కట్ చేసుకోండి. ఎంత సన్నగా కట్ చేసుకుంటే మనకి పరోటాలు అంత పొరలు పొరలుగా వస్తాయి. ఇట్లా దగ్గరగా సన్నగా ఇలా కట్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం కట్ చేసుకున్నాక దీన్ని ఈ చివర కొద్దిగా ఇలా చాకుతో లేపుతూ ఇలా చుట్టుకురండి. మొత్తం కూడా ఇలా అనుకోవాలి. మొత్తం ఈ విధంగా చుట్టుకున్నాక ఈ అంచుని చూడండి ఇలా పెట్టి ఇలా మడతేసుకోండి. ఈ చివరిది ఇలా అడుక్కనేసి చూడండి ఇలా మడత పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మళ్ళీ పరోటాలాగా ఒత్తుకోవాలి. అడుగున పిండి వేసుకుని మరీ పలసగా కాకుండా మరీ మందంగా కాకుండా బాగా ప్రెస్ చేయకుండా ఒత్తుకోవాలి. రౌండ్గా ఇట్లా ఒత్తుకోండి. చూడండి ఇలా రౌండ్గా పరోటాలు ఒత్తుకున్నాం. మరీ మందంగా కాకుండా మరీ పలసగా కాకుండా ఈ మందం ఉంటే సరిపోతుంది. మిగతా పిండి అంతా కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇట్లా అన్నీ రెడీ అయినాయి కదా. ఇప్పుడు మనం వీటిని కాల్చుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ వేడయ్యాక మనం తయారు చేసుకునే పరోటాని వేసి కొద్దిగా వేయించుకోవాలి.
ముందే ఆయిల్ వేయకుండా అటు సైడు ఇటు సైడు కొద్దిగా వేడి అవ్వాలి. ఒకవైపు కొద్దిగా కాలేక రెండో వైపు తిప్పుకుందాం. ఇప్పుడు పైన కొద్దిగా ఆయిల్ని రాసుకుందాం. ఇలా రెండు వైపులా కూడా ఆయిల్ని రాసుకుని ఎర్రగా కాల్చుకోవాలి. రెండో వైపు కూడా కొద్దిగా ఆయిల్ని వేసి ఇలా కాల్చుకోవాలి. కాలుతున్నప్పుడు కూడా చూడండి మనకు చక్కగా లైన్స్ అనేవి కనబడుతున్నాయి. ఇప్పుడు కాలేక ఇది పొరలు పొరలుగా వస్తుంది. ఇట్లా రెండు వైపులా కూడా ఎర్రగా వేగేట్టు చూసుకోండి. ఎర్రగా కాలాలి. ఇలా అంచులు మీరు కొద్దిగా ప్రెస్ చేసుకుంటే అంచులు కూడా చక్కగా కాలిపోతాయి. చూడండి మనకి రెండు వైపులా కూడా ఎర్రగా వేగిపోయింది. ఇలా కాలిపోయిన వాటిని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. మిగతా అన్నీ కూడా ఇలాగే కాల్చుకుని పెట్టుకోవాలి. చూడండి ఇలా ఒక ప్లేట్లో తీసుకోండి. ఇలా అన్ని పరోటాలను కాల్చుకున్నాం కదా. కాల్చుకున్నాక కొద్దిగా ఆరాక మీరు దీన్ని ఇట్లా ఇటు సైడు కొద్దిగా ఇట్లా నలిపినట్లయితే మనకి పొరల పొరలుగా వస్తుంది. చూడండి ఎలా పొరల పొరలుగా వస్తుందో. ఈ విధంగా తయారు చేసుకుంటే హోటల్లో ఇచ్చినట్టు మీకు పరోటాలు రెడీ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వాణి వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.